ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. ఒక చందమామ కథ ఒకటి ఉంది జయ, చెప్పండి. భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. కుంభకవనం అని ఒక అడవి ఉండేదట. బాగుంది. కుంభకవనం దాని పేరు. ఆ కుంభకవనంలో జనాలు వాళ్ళు వీళ్ళు తిరుగుతూ ఉండేవారు. అడవి చుట్టుపక్కలన్నీ చిన్న చిన్న గ్రామాలు. అడవిలో కూడా కొన్ని కుటుంబాల వాళ్ళు ఉన్నవి కూడా కొంచెం కనపడుతుండేవి. అయితే ఈ కుంభకవనంలో కుంభకుడు అని ఒక రాక్షసుడని, అతను అక్కడే ఎక్కడో భూగర్భంలో ఎక్కడో ఇల్లు కట్టుకుని ఉంటాడని చెప్పేవాళ్ళు. అతన్ని ఎవరు పెద్దగా చూసింది లేదు. ఆ వనం అతందని చెప్పేవాళ్ళు. ఆ అడవి ఎప్పుడైనా ఒక్కొక్కళ్ళకి ఏదో ఒక రూపంలో కనపడేవాడని, వాళ్ళకి మామూలు కట్టెలు కొట్టడానికి వెళ్ళిన వాళ్ళకి చందనం చెక్కలు దొరకటం, తేనెటీగలు ఒక్క తేనె కాస్త తేనె కోసం పట్టుతేనె కోసం వెళ్తే 25-30 తేనె పట్టలు దొరికేసేయటం, కట్టెలు కొట్టుకోవడానికి వెళ్తే వాళ్ళకి మంచి అద్భుతమైనవి వనమూలికలు లాంటివి దొరకటం, ఒక మూలిక కోసం వెళ్తే అన్ని మూలికలు ఒకే చోట దొరకటం, అట్లా లాభం కనపడేదని చెప్పేవాళ్ళు. ఈ కుంభకుడు అప్పుడప్పుడు మానవ రూపంలో ఎవరికైనా కనపడతాడని, అతను కనపడ్డప్పుడు వీళ్ళకి భలే లాభం చేకూరుతుందని కూడా చెప్పుకునేవాళ్ళు. వాడేం చేయడా? ఏం చేయడు. అతనికి మనుషులు మంచి వాళ్ళైతే వాళ్ళకి సహాయం చేస్తాడని, బహుమతులు ఇస్తాడు కుంభకుడు అని నమ్మేవారు. శాంటా క్లాజ్ లాగా. కానీ అలా జరిగిన దాఖలాలు లేవు, కానీ ఆ మాటలు మాత్రం ఉండేవి. అయితే ఈ అడవిలో కర్దముడు అని ఒక కుర్రాడు ఉండేవాడు. ఇతనికి రేవతి అని భార్య, ఒక 2 ఏళ్ల పిల్లవాడు గోపాలుడు అని ఒక పిల్లాడు ఉండేవాళ్ళు. ఈ ఒక 25 ఏళ్ల వాడు ఈ కర్దముడు. యాక్టివ్గా ఉండేవాడు. ఏదో అడవిలోకి వెళ్ళి అవి ఇవి తెచ్చుకుని పుట్టతేనే అవి తెచ్చేవాడు, ఊళ్ళోకి వెళ్ళి అమ్మేవాడు, కట్టెలు కొట్టుకొచ్చేవాడు. రెక్కాడితే కానీ డొక్కాడదు. చంటి పిల్లాడు ఉన్నాడు కాబట్టి భార్య ఇంటి దగ్గరే చక్క పెట్టుకునేది, చుట్టూ తవ్వనవి పుల్లలవి ఏరుకొచ్చుకుని పొయ్యి వెలిగించుకోవటం, భర్త తను కులాసాగా ఉండేవాళ్ళు. చిన్నపిల్లలు ఆ వయసు 25-30 ఏళ్ల వాళ్ళకి పెద్దగా విశేషాలు ఏమక్కర్ల, సరదాగా సంతోషంగా ఉండడానికి చాలా వెసులుబాట్లు అక్కర్ల వాళ్ళకి. వాళ్ళకి తినడానికి ఇద్దరు కులాసాగా కాలక్షేపానికి ఉంటే చాలు. వయసు పెరిగే కొందుకే కదా మనకు ఆశలు పెరుగుతాయి. ఈ 25 ఏళ్ల వాళ్ళకి ఏముంటుంది, కాయ కసురు ఏం తిన్నా అరుగుతుంది ముందు. అయితే ఒకనాడు ఏమైందంటే ఈ కర్దముడు అడవిలోకి వెళ్ళాడు. ఈ కుంభకుడు గురించిన మాటలు ఈ అడవిలో ఆ అమ్మాయి వింటూనే ఉండేది. ఒక ముసలాయన వచ్చాడు. ఆ సమయానికి ఈ అమ్మాయి పొయ్యి వెలిగించుకుంటుంది. పొయ్యి వెలిగించుకుంటుంటే ఆ పొయ్యిలో ఊదుతూ నిప్పులు ఎర్రగా మెరుస్తుంటే, ఈ నిప్పంతా బంగారం అయిపోతే ఎంత బాగుంటుంది. బంగారం దొరకదే, అడవిలో వాళ్ళకి బంగారం దొరికింది, వీళ్ళకి వెండి దొరికింది, వాళ్ళకి గంధం దొరికింది అంటారు. మనకి ఏనాడు దొరకలేదు ఏంటి? పాపం కర్దముడు ఎంతో మంచివాడు కదా, అయినా కూడా మనకి ఎందుకు దొరకలేదు? ఇలా ఆలోచించుకుంటుంది. చలికాలము. ఈ అమ్మాయి పొయ్యి నిప్పులు వెలిగించుకుని ఆ నిప్పుల దగ్గర పొయ్యి సగన కూర్చుంటే రాత్రులు చలి కాగటానికి వీలుగా ఉంటుందని పెద్ద పొయ్యి వెలిగించింది. ఒక ముసలాయన వచ్చాడు అదే సమయానికి. వచ్చి అమ్మ చాలా చలిగా ఉంది, ఏదన్నా వెచ్చగా ఉందా అన్నాడు. పొయ్యి వెలిగించాను తాత, నిప్పు సెగన కూర్చుందు కానీ లోపలగా ముసలాయన్ని పిలిచింది. పిల్లాడు అక్కడ ఇక్కడ ఏదో గిలకాయలు పెట్టుకుని ఆడుకుంటుంటే ఏమైంది, పొయ్యి సెగన కూర్చున్నాడు. వెళ్ళొస్తానన్నాడు. ఎందుకు తాత, రాత్రిపూట వెళ్తావు, గంజి వేడిగా ఉంది, కాస్త కాచాను, కాస్త తాగి ఈ పూట పడుకో, తెల్లవారి బోదుగానిలే ఎందుకు అనేసరికి సరేనన్నాడు. సరేనంటే సరే గంజి ఇచ్చి, కర్దముడు ఇంకా రాలేదమ్మా, రోజు వేళకి లేటుగా వస్తాడా అని అడిగాడు. అడిగేసరికి తెల్లపోయింది. మా ఆయన నీకు తెలుసా తాత? తెలియకేమమ్మా, ఈ అడవిలో కర్దముడిని ఎరగని వాడెవడు, నేను ఈ పక్క నుంచి చాలాసార్లు వెళ్ళా, ఇవాళ ఆలస్యం అయిపోయి ఇట నీ నెత్తి మీద పడ్డా కానీ లేకపోతే నేను చాలా మాటలే మీ గుడిసెని చూశాను నేను అన్నాడు. ఓహో, మొగుడికి తెలుసు కాబోలు అని కూడా అనుకుంది. ఆ గంజి తాగాడు. ఆ పొయ్యి సెగన పక్కనే కూర్చుని వెచ్చగా చలి కాగుతూ కూర్చున్నాడు. బాగా చీకటయ్యాక కర్దముడు ఏదో లేడీని కొట్టుకుని వచ్చి పట్టుకొచ్చాడు లోపలికి. గుడిసెలోకి చెప్పా, చలి చంపేస్తోందే, అన్నం వండావా అన్నాడు. రా నాకు ఆకలిస్తుంది, వేడివేడిగా అన్నం ఉంటే పెట్టేసే అన్నాడు. అనేసరికి ఆ మూల కూర్చున్న ఆయన్ని చలిగాలుతున్నావు తాత అన్నాడు. కానీ ఊరికే అడిగాడు తప్ప వీళ్ళిద్దరూ పరిచయం ఉన్న వాళ్ళుగా అమ్మాయికి తోచల. ఆయనేమో మెల్లిగా తలకాయ ఊపాడు. ఆ పొయ్యి పక్కనే నేలకు సాగిలపడి పడుకున్నాడు. మెల్లిగా గురక పెట్టేస్తున్నాడు.
వీళ్ళిద్దరూ ఫ్రెండ్లీగా లేరు, ఒకళ్ళనొకళ్ళు ఎరిగిన వాళ్ళుగా కూడా అనిపించాల. ఎవరో దారిపోయే ముసలి తాతని ఇంట్లోకి రానిచ్చింది పెళ్ళాం అనుకుంటున్నాడు అతను. అయితే సరే అన్నం పెట్టింది, అన్నం తిన్నాక వీళ్ళకి పక్కేసింది, పిల్లాడి నిద్రపోయాడు, ఉయ్యాలేసేసింది, బడికి పడుకోబెట్టింది. భార్య భర్త ఓ పక్కకు పడుకున్నారు. పడుకున్నాక పక్క నవ్వాడు. నవ్వి అన్నాడు, చూడవే కుంభకుడు, వీడి కర్మ, ఎంత పెద్ద ఇల్లోట వాడిది, ఎంత ఇల్లో, భూగర్భంలో అసలు మన ఆడవంత ఇల్లుట, హాయిగా అక్కడ ఉండక చూడు మన గంజి తాగి మన ఇంట్లో ఎట్టబడుకున్నాడు నేల మీద అన్నాడు. ఏమిటయ్యా ఈయన కుంభకుడా? కుంభకుడు కాక ఎవరే, నేను ఎప్పుడూ చూడలేదు ఈ అడవిలో ముసలాయన్ని. నీ మంచితనానికి చూసి, నువ్వు ఎంత బాగా చూసుకుంటున్నావో మొగుడిని పిల్లాడిని అని చూసి నీకేమన్నా బహుమానం ఇవ్వడానికి వచ్చాడు, తెల్లారే పెడతాడులే నీకు బోల్డంతా అన్నాడు. అమ్మాయి అలా నిద్రపోయింది. తెల్లవారు లేచాక ఈ ముసలి తాత వీళ్ళిద్దరు లేచేసరికి వెళ్ళిపోయాడు. ఆయన ఏదో వస్తువు ఒక సంచి తెచ్చాడు. ఆ సంచి తెరిచి చూస్తే దాని నిండా మొహరీలు. బా ఎంత డబ్బో, ఆశ్చర్యపోయారు. రాత్రి కాస్త గంజి పెట్టి వెచ్చగా చలి కాగడానికి ఉంచుకున్నందుకు ఇంట్లో ఇంత దిచ్చాడు అనుకున్నారు. అక్కడి నుంచి కర్దముడు అన్నాడు, మరేమో మనం పని చేద్దాం, ఈ డబ్బంతా మనకు దగ్గర ఉందని తెలిస్తే జనాలు ఎవరన్నా మీద పడిపోతారు, చెట్టు కింద పాతేస్తా, 100 మొహరీలు తీసుకెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి మనకు కావాల్సిన సరుకులు తెచ్చేస్తానన్నాడు. సరే అన్నది. ఇల్లంతా బాగు చేసుకుంది. ఆ ముసలి తాత పడుకున్న పక్క అంతా దులిపింది, నేలంతా అలుక్కుంది. ఇతను ఏం చేశాడు, 100 మొహరీలు తీసుకుని మిగిలిన డబ్బంతా వేప చెట్టు కింద పాతి పెట్టాడు. సాయంకాలం వచ్చాడు. వచ్చేటప్పుడు ఎన్ని సామాన్లో తెచ్చాడు, ఒక బండి కూడా కొనుక్కొచ్చాడు. ఎన్ని సామాన్లు, పిల్లాడు ఆడుకునేవి, ఇంట్లోకి బొచ్చడి సామాన్లు పట్టుకొచ్చాడు, బోల్డ్ రకాలు. అక్కడి నుంచి బండి పూట మనకి ఇంత డబ్బులుంటే మన దగ్గర కాలినడకని తిరగాల్సిన కర్మ ఏమిటే మనకి, అందుకని బండి కొనుక్కొచ్చాను అన్నాడు. అతను తాగి వచ్చినట్టు తెలిసింది అమ్మాయి. భర్త తాగేసి వచ్చాడు. ఆ రాత్రి ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. మళ్ళీ మర్నాడు 100 తవ్వి తీసాడు. అమ్మాయి అడిగింది, ఆ 100 పట్టుకెళ్ళి 100 అయిపోయినాయా అని అడిగింది. అయిపోక మనకేమైనా తక్కువ లోట, వేలకు వేలున్నాయి, ఎందుకు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి మనం అన్నాడు. మర్నాడు మళ్ళీ 100 తీసాడు. మళ్ళా వెళ్ళాడు. ఏవేవేవేవేవేవో తెచ్చాడు వస్తువులు. తాగేసి వచ్చాడు. తీసుకెళ్ళటం తాగేయటం, తీసుకెళ్ళటం తాగేయటం, తీసుకెళ్ళటం తాగేయటం, ఇదే పాట. రోజులు గడిచే కొందికి అతను తెచ్చి ఇవన్నీ ఎందుకు కొంటావు అనేది, ఇవన్నీ ఎందుకు మనకి అంటే, ఆ గుడిసెలు ఆ సామాన్లు ఏవి పట్టవు, అతను కొనుక్కొచ్చేవి ఎన్నో వస్తువులు తెస్తాడు. ఇల్లు లేదు వీళ్ళకి, ఆ గుడిసెలోనే ఉన్నారు. అక్కడి నుంచి ఈ అమ్మాయి శాత పోరటం మొదలుపెట్టింది. అమ్మాయి ఇతను ఏదైనా 2 సార్లు ఈ అమ్మాయి అడిగిందో అతను తన్నేవాడు. అంతకుముందు ఏనాడు అతను చెయ్యెత్తి కొట్టిన పాపాన పోలా రేవతిని. ఇప్పుడు కర్దముడు ఎంతసేపు భార్యను కొట్టడమే. అమ్మాయిని నిలదీస్తుంది, ఎందుకు చేస్తావు ఇట్లా, ఈ తాగొస్తావేమిటి, సుఖం లేదు, సంతోషం లేదు, డబ్బులు వచ్చాయన్న ఆనందం లేదు, నువ్వు ఎందుకు ఇవన్నీ తెస్తావు, ఈ వస్తువులన్నీ ఎందుకు, ఇల్లు బాకిలు ఏర్పరచుకోవాలి, నేను ఎన్ని ఊహించాను, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, శుభ్రంగా వ్యవసాయం చేసుకోవాలి, 10 మందికి పని ఇవ్వాలి, 10 మంది పాలేళ్ళు ఉండాలి, 4 గొడ్లు ఉండాలి, పిల్లా పాపతో తొలుతూగాలనుకుంటే నువ్వు తప్పదాగటమే కనపడుతుంది, వస్తువులు కొనుక్కొస్తావు, ఇందులో ఒకటి రక్తికి రంగానికి వచ్చే వస్తువు లేదు, ఈ సామాన్లన్నీ ఎందుకు చేస్తావు ఇవన్నీ అని ఓ అరిచి కేకలు పెట్టింది. కేకలు పెడితే ఏమన్నాడు, సరే ఇల్లే కదా అంటే, ఏమంది, ఇల్లు నేను కట్టించుకుంటా, 400 వరహాలు 300 వరహాలు తీసి నాకు ఇవ్వు, పని వాళ్ళని పెట్టుకుని నేను ఇల్లు నాకు కావాల్సినట్టు కట్టించుకుంటా అంటే, నీ బొంద నీకేం తెలుసు, నువ్వు ఇంత పీతబొక్క చిన్న ఇల్లు కడతావు, నేనైతేనా అని చెప్పేసి మళ్ళీ బోళ్ళంత డబ్బు తవ్వి తీసి ఎక్కడెక్కడి నుంచో పని వాళ్ళని రప్పించి పెద్ద ఇల్లు కట్టించడం మొదలుపెట్టాడు. ఆ ఇంటి పని ఇప్పటికీ అవ్వదు, ఈ తవ్వుడు మాత్రం అలాగే ఉంది, తీస్తుండా వేస్తుండా, తీస్తుండా పోస్తుండా. ఈ అమ్మాయికి డబ్బంతా అయిపోతుందని తెలిసిపోయింది. ప్రతిరోజు తీస్తూ ఉంటే లెక్క మాత్రం లేకుండా తీస్తే ఎలా ఉంటాయి డబ్బులు, డబ్బులు అయిపోతున్నాయి అనిపించింది. ఇంతలో ఏమైంది, ఒకనాడు ఇతను ఈ ఊరు వెళ్ళినప్పుడు, టౌన్లోకి వెళ్ళేవాడు కదా, నగరంలోకి వెళ్ళినప్పుడు జూదం ఆడడానికి వెళ్ళటం మొదలుపెట్టాడు. తాగుడుతో పాటు జూదం కూడా. దురభ్యాసాలు అలాగే కదా మొదలవుతాయి, ఒకదాని నుంచి ఇంకొకటి. డబ్బుతోటి దురభ్యాసాలు మొదలవుతాయి. దురభ్యాసం నెంబర్ 1 స్టార్ట్ అయిందంటే 2, 3, 4, 5, 6, 7, 8 ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. మనం చూస్తున్నాం కదా మనుషుల్ని, అట్లాంటి వాళ్ళని. అక్కడి నుంచి జూదశాలలో ఏదో మాట వచ్చి నా దగ్గరేం తక్కువ అంటున్నారు, చెట్టు కింద తవ్వితే కావాల్సినంత అన్నాడు, చెప్పేశాడు. అనగానే ఆ నోట ఈ నోట నగరంలో రాజుగారి చౌరి దగ్గరికి వెళ్ళింది. నగరాధికారులు వచ్చారు. నీకేదో దొరికింది పాతు, నేలలో దొరికిన పాతు రాజుది,
నువ్వు వాడుకోవడానికి వీల్లేదు, తీయి, నువ్వు ఎక్కడి నుంచి తవ్వి తీసుకొస్తావో అది తవ్వి చూపించమన్నారు. నేనెందుకు తవ్వుతా, అదంతా నా స్వార్జితం, నేను ఇవ్వనన్నాడు. వాళ్ళు ఊరుకోకుండా బల్లెం పెట్టి ఒక పోటు పొడిచారు. నా మీదే పడతారా అని ఇతను వాళ్ళ మీదకి తిరగబడ్డాడు. మరి తాగుబోతనంతో పొగరుబోతానం రాదు, అంతేగా. డబ్బుతోటి వచ్చేవేమిటి? తాగుబోతానం తిరుగుబోతానంతో పాటు పొగరుబోతానం కూడా వస్తుంది. తిరగబడేసరికి రాజభట్ల మీద తిరగబడితే వాళ్ళు కాస్త కత్తి విసిరేస్తారు, మెడ తెగిపోయింది. కేవమని పెద్ద కేక పెట్టింది రేవతి. కర్దముడు పరిగెత్తుకొచ్చాడు. ఏమిటే ఎందుకే, ఏదైనా కల వచ్చిందా అన్నాడు. అనేసరికి అమ్మాయి లేచి చూసుకుంది. అమ్మో ఏమిటి ఇదంతా ఇలా ఉంది అని. మీరు తెల్లవారిద్ది అప్పుడే. అటు ఇటు చూసింది. ఆ మూల, ఆ ముసలి తాత వదిలిపెట్టేసిన మూట ఒకటి కనపడుతోంది. అతను లేచి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి కేకలు పెట్టి, ఇదిగో ఆ తాత వెళ్ళిపోయినట్టున్నాడు, ఆ సంచి ఏదో వదిలిపెట్టంటే, ఉంచవే నీకు బహుమానం ఇచ్చుంటాడేం కదా కుంభకుడు అన్నాడు భర్త. కుంభకుడు ఇచ్చిన బహుమానం నాకొద్దు. మనకి ఏది ఉందో అదే, మనకి ఏది దొరకాలనుందో, ఏది లభించాలనుందో అదే లభిస్తుంది తప్ప ఆయన ఎవరో వదిలిపెట్టిన సంచి నాకొద్దు. కేకలు వెయ్యి, ముందు ఈ సంచి ఇచ్చేసేయి అని చెప్పేసి గట్టిగా కేకలు పెట్టింది. వీళ్ళిద్దరికీ మంచి సయోధ్య ఉంది. ఆ అమ్మాయి ఇచ్చేయమంది కాబట్టి ఇచ్చేసాడు. అదే చేతి నిండా డబ్బు వచ్చి అహంకారము, పొగరబోత్తనము, తర్వాత దానివల్ల వచ్చిన తాగుబోత్తనాలు వస్తే భార్య మాట వినేవాడు కాదు అతను. అవును, సంపాదనలు ఎక్కువ లేనప్పుడు భార్యాభర్తలకి సయోధ్యలు ఎక్కువ ఉంటాయి. మీరు గమనించండి, ఆలోచించండి. ఇలా ఉంటుంది. దాంతో భార్య వద్దంటుంది కదా, అందులో ఏమున్నా సరే మనకొద్దు, ఆయన సంచి ఆయనకి ఇచ్చి పంపించేసి అక్కడి నుంచి ఆ సంచి పుచ్చుకుని కేకలు పెట్టాడు. ఓ తాత ఆగా అని కేకలు పెట్టి ఆ సంచి పట్టుకెళ్ళి ఆయన చేతులు పెట్టాడు. అబ్బే ఇందులో ఏమీ లేదురా నాయన అన్నాడు. ఏమీ లేకపోయినా నీ సంచి నువ్వు పట్టుకెళ్ళు, వేరే వాళ్ళ వస్తువు మా ఇంట్లోకి రావడానికే వీల్లేదు, మా ఆవిడ ఒప్పుకోదు అని చెప్పి పంపించేశాడు. అక్కడి నుంచి వెనక్కి నవ్వుకుంటూ వచ్చాడు. ఏమిటే భయం వేసిందా, నీకేమైనా పీడకలు వచ్చిందంటే అమ్మాయి ఏం చెప్తుంటే వేడి గంజి కాచి భర్తకి గిన్నెలో పోసి ఇచ్చింది. ఇతరుల సొమ్ము, పరుల సొమ్ము పాము వంటిది. కష్టపడి సంపాదించుకుంటే మనం జాగ్రత్తగా వాడుకుంటాం. ఉచితార్థం వచ్చి పడిపోయింది వచ్చిందంటే ఎన్ని వస్తాయో ఉచితార్థం మన మీద, అంతేగా. మనకు అది ఎప్పటికీ వద్దు, హాయిగా ఉందాం. నువ్వు నేను పిల్లాడు కలిగితే ఇంకో 2-3 పిల్లలు కలుగుతారు. అడవిని నమ్ముకుని బతుకుతున్నాం, హాయిగా ఇలాగే అడవి తల్లి పిల్లల్లాగా బతుకుదామని చెప్పేసి. సిరి సంపదలు ఎక్కడి నుంచైనా వచ్చి పడితే వాటి వల్ల ఎన్ని రావచ్చో ఈ కథలో కనపడతాయి. అంతే. మనం ఫ్యూచర్ ఆలోచించలేం. మీకు ఈజీ మనీ, ఫ్రీ మనీ వచ్చిన వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉంటాయో మీ చుట్టుపక్కల గమనించండి. ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది. రైట్. ఈజీగా డబ్బు వచ్చేసిన వాళ్ళు ఎలా మారిపోయారో మీకు కనపడుతుంది. కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ పద్ధతులు వేరేగా ఉంటాయి. అంతే. రైట్ రమ్మ గారు, చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే.